రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని చూడు నాయనా. మా కొరకు కలువరిలో ప్రాణమిచ్చిన యేసయ్యా, మమ్మల్ని చూడయ్యా. తిరిగి రావా నా కౌగిల్లోనికి. ఎప్పుడొస్తాడో నా బిడ్డ, నన్ను విడిచిపోయిన బిడ్డ నా కౌగిల్లో చేరాలని ఆనాడు ఆ తండ్రి ఎదురు చూచినట్లుగా అయ్యా, ఈ రాత్రి మమ్మల్ని మా కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రేమ కలిగిన హస్తాల్లో మేము చేరటానికి సహాయం చేయను ఆయన. ఏ గుండె బాధతో ఉందో, ఏ గుండెల్లో వేదన ఉందో, ఎవరు దోషారోపణతో కృంగిపోయి ఉన్నారో, ఎవరు వారి హృదయాలను కఠినం చేసుకుని రాయిలాగా మొండికి తిరిగిన వారి స్థితిలోగా ఉన్నారో, అలాంటి వారిని బండలను పగలగొట్టు సుత్తు వంటి నీ మాటలతో ఈ రాత్రి పగలగొట్టినందుకు వందనములు నాయన. రెండంచుల గల వంటి వాడి అయిన నీ ఖడ్గము హృదయాంతరేంద్రియాలలో దూరి నేను బాగానే ఉన్నానులే, నేను పాపము చేయలేదులే అనుకున్న మమ్మల్ని, మా తలంపులను ఆలోచనలను నీ వాక్యము పరిశీలిస్తున్నందుకే వందనములు నాయన. ఈ రాత్రి ఎవ్వరు వారి హృదయాన్ని కఠినపరచుకొనుక ప్రతి ఒక్కరూ నీ పాదాలు చేరి నీవిచ్చే పాప క్షమాపణ పొంది నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానముగా పొమ్మని నీవే లోకములో ఉన్నప్పుడు చెప్పిన రీతిగా ఈ రాత్రి మా ఒక్కొక్కరితో చెప్పము నాయన. దోషారోపణ నుండి విడిపించబడిన వారిగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నీ బిడ్డలుగా మేము తిరిగి మా స్థలాలకు వెళ్ళటకు సహాయము చేయమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే రేపటి దినాన కూడి వచ్చినప్పుడు మరింతగా మాతో మాట్లాడుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు